नीराजदार्पयामि च अपराध सहस्राणि क्रियन्ते अहन्निशं दासोहं इति मां समत्व परमेश्वर वास्तु नारायण स्वामी नमस्कारान् समर्पयामि मे तलपेट्टिన పనులన్నీ కూడా జయప్రదంగా కలుగజేసి యథావిధిగా సిరి సంపదలతోటి ఐశ్వర్యంతో వాస్తు దోషాలు ఏం లేకుండా సర్వదా కాపాడుతుంటే దేవత దేవత ప్రైనాది ప్రైనాది దేవత దేవత ప్రైనాది తస్మై పరవతి ఓం ఓం వాస్తు నారాయణ స్వామినే నమః విడుపులు ఓం కేశవాయ నమః ఓం నూతన శంకుస్థాపన కళ్యాణ మండప శంకుస్థాపన సమయే మమ యజమానస్య సంపూర్ణ వాస్తుపురుషానుగ్రహ కటాక్షిత్యతం వాస్తుపురుషాయ నమః ఓం గుటారికాయ నమః మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేశ్వరాయ రాహవే కేతవే నమః నాచు పాలకర అమ్మ అంతే వాస్తుపురుషాయ నమః అంతే చక్రాల పెట్టండి పువ్వులు వేయండి అక్షలు వేయండి నవధాన్యాలు సూపర్ వాస్తుపురుషాయ నమః హైటించండి బాగా కూడదు కదా ఒక వాస్తుపురుషాయ నమః వాస్తు ప్రదస్మాన్ స్థాపేషు మనమేవ భవానః శక్తి శక్తి అలా పెట్టాను పైన పెట్టాను పాలకర వాస్తుపురుషాయ నమః మనోదే బ్రహ్మ అలా పెట్టి నమస్కారం వాస్తుపురుష అందరూ రెడీగా ఉండే ఆయన రాగానే సాయంత్రం చెప్పండి మీరు అందరూ దగ్గర దగ్గర కూర్చోండి మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్ సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్ సర్వభూత పరిపాలకుడను నేనే అందరి హృదయ కమలములందును అధిష్ఠించి ఉన్నాను. స్థూల శరీరముతో నేను ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల అవతల మీరు చేయుటయు నాకు తెలియను. అష్టావిధి పూజలు షోడశోపచార పూజలు నాకు వద్దు. ఈ ఆడంబరములు నాకు అవసరము లేదు. ఎచ్చట పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలు ఉండును అచ్చట నేను విశ్రమించదను. నా ఒక్కసము ఇప్పుడు సత్యసాయి పరమాత్మ ఏమి బోధిస్తున్నారో తెలుసుకుందాం. వినండి భక్తులారా.
సృష్టి ఈ భూమి మీద ఒకే ఒక్క అవతారిగా జన్మించినట్లయితే రోత పుట్టి వాటికి స్వస్తి చెప్పి నిత్య నూతన జీవితాలతో మారిన మనిషిగా వెలుగొందుతూ ఉన్నారు. ఈ మార్పే లయ అంటారు. ఈ విధంగా సృష్టి స్థితి లయ కారకులు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరాలు బోధించడానికి అవతరించినారు. వినండి భక్తులారా, వినండి తల్లి. శ్రీ సత్యసాయి పరమాత్మ ఇది అధీనములో ఉండదలిచిందరా. వినండి తల్లి, వినండి అమ్మా. స్వామి ఈ విధంగా చెప్తున్నారు. సంచరిస్తూ ఆడుతూ పాడుతూ ఉన్నప్పటికీ ఎటువంటి పొందలకు అంతు చిక్కనిది అది ఏ ప్రేమ. ఈ ప్రేమ కోసం ఏళ్ళ ప్రాకులాడగలరు. నన్నే కోరండి, ప్రేమతో భక్తితో కోరినట్లయితే నేను తప్పక లభిస్తాను. ప్రేమే నా స్వరూపం, సత్యం అండి. నాకు అపరిమితమైన ఆనందం కలుగుతుంది. మీ దుఃఖములను బాబా మరియు స్వామి ఈ విధంగా చెప్తున్నారు. నా దర్శనానంతరం ఏకాంత చర్మము లేకుండా నా దర్శన భాగ్యాన్ని అనుభవించండి. అప్పుడు నాలో కొంత శక్తి మీలో ప్రవేశిస్తుంది. ఆ సమయంలో మీరు మీ తోటి జనులతో మాటల్లో మునిగిరేని అట్టి దర్శన భాగ్యం మీకు చాలా సులువుగా లభించుతున్నది. దర్శనం పాప నాశనం, స్పర్శనం రోగ నాశనం, సంభాషణలు అంటున్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. స్వామి ఈ విధంగా చెప్తున్నారు. వినండి భక్తులారా, నేను ఏ తపస్సు చేయనవసరం లేదు. నేను ఏ పుస్తకాలు చదవలసిన సాధకులందరినీ సన్మార్గములో పెట్టడానికి, వారిని అనుగ్రహించడానికి నేను అవతరించినాను. నేను స్త్రీని కాదు, నేను పురుషుడు కాదు, నేను బాలుడను కాదు. కానీ నేను స్త్రీల మధ్య స్త్రీని, పురుషుల మధ్య పురుషులను, బాలుల మధ్య బాలుడను. ఏకాంతముగా ఉన్నప్పుడు మిమ్మల్ని కనిపెట్టి కాపాడే శ్రీ సత్యసాయి బాబా. మరియు స్వామి మీరున్న చోటనే ఉండి మనస్సును పవిత్రం చేసుకుని భక్తితో ప్రేమతో నన్ను ప్రార్థించండి. తక్షణం నేను మీ హృదయాలలో ప్రత్యక్షమై మీ కోరిక తీర్చి మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు భగవాన్ సత్యసాయి బాబా. స్వామి ఈ విధంగా చెప్తున్నారు. వినండి భక్తులారా, కంటికి దగ్గరగా చెవి ఉన్నప్పటికీ కంటికి దగ్గరగా అగోచరమైనది నా సంకల్పం వల్ల ఈ పొడుగు జరిగించింది. ఆకాశం వెలిసింది, పర్వతాలు తల ఎత్తాయి, నదులు ప్రవహించసాగాయి. ఏమీ లేని శూన్యం నుండి నా ఉనికిని గుర్తిస్తూ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉద్భవించినాయి. మానవులకు ప్రథమ స్థానం కల్పిస్తూ నా జ్ఞానం అతని మస్తిష్కంలో ప్రవేశపెట్టబడింది. ఆ జ్ఞానంతో మీ హృదయ భూములను సాగు చేయండి. మనస్సు అనే నాగలికి సద్గుణాలు అనే ఎద్దులను కట్టండి. ప్రేమే వర్షంగా, భక్తే విత్తనాలుగా మీ యొక్క హృదయ భూములను సాగు చేయండి. దుర్వ్యసనాలు అనే కలుపు మొక్కలను తొరిగివేయండి. చివరకు పండే పంట బ్రహ్మానందం అనుభవించండి, అనుభవించండి అంటున్నారు భగవాన్ సత్యసాయి బాబా. మరియు స్వామి ఈ విధంగా బాబా శివకేశవులకు భేదము లేదు అనేది ప్రాచీన అద్వైత సిద్ధాంతం. సత్యసాయికి పుట్టపర్తిలో, కులవత్వహాల్లో, పూజా గంచంలో కైవల్య ప్రాప్తిని పొందుదురుగాక. మీరు ఇంతవరకు విన్న షిరిడి సాయి కథా చరిత్ర మీకు గంగా స్నాన ఫలితాన్ని, సత్యసాయి కథా చరిత్ర మీకు రామేశ్వర దర్శన భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఓం శాంతి. हरे स्वामी सत्य साई हरे सजनाशं रक्ष हरे शशिवदना श्रीकरा नारायण 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 ओ सत्यनारायण नारायण ओ सत्यनारायण नारायण ओ सत्यनारायण नारायण नारायण ओ नारायण नारायण ओ सत्यनारायण नारायण ओ सत्यनारायण नारायण ओ जय सद्गुरुदेवा नारायण ओ सत्यनारायण नारायण नारायण ओ नारायण नारायण ओ सत्यनारायण नारायण ओ सत्यनारायण नारायण ओम ओम जय सद्गुरुदेवा ओम शांति शांति
శాంతి. 108 మంది పాల్గొన్నారు ఈ రోజు. కరెక్ట్ గా 108 మంది పాల్గొన్నారు ఈ రోజు. అందరూ కూడా కూర్చొని శ్రద్ధగా భక్తులతో ఈ వ్రతం చక్కగా చేసుకున్నారు. స్వామి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది ఇక్కడ.